డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, సారీ, నాగేశ్వరరెడ్డి, వాళ్ళందరూ చెప్పేశారు మా మా ఇద్దరి పరిచయం. చాలా సంతోషం. నాకు నాగేశ్వరరెడ్డి గారు అంటే ఇష్టం. ఫస్ట్ టెక్నీషియన్ గురించి ఏం చెప్తానంటే, రథసారథి, రథాన్ని నడిపేవాడు. ఎంత మంచి స్టోరీ ఇచ్చినా దాన్ని ముక్కలు ముక్కలు చేసి పనికి రాకుండా చేసేస్తే ఏమీ చేయలేం. సెట్లోకి వెళ్ళి నిర్మాతగా ఎవరూ ఏలు పెట్టలేం. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. నాకు తెలుసు నిర్మాతగా భారతదేశంలో ఐఎమ్ ద ఓన్లీ వన్ మ్యాన్ యాజ్ ఎ ఆర్టిస్ట్. 62 పిక్చర్స్ ఐ ప్రొడ్యూస్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ యాక్టర్. కాబట్టి ఎంత కష్టమో తెలుసు. 5 సినిమాలు హిట్టు, ఒక్క సినిమా ఫ్లాప్, పునాదులు కదిలిపోతాయి. అది తెలియదు ఎవరికి. రియలీ ఐ అప్రిషియేట్. నా బిడ్డ రెండో అబ్బాయి మనోజ్ కుమార్తో ఫస్ట్ తీశాడు. ఫస్ట్ నా ఇంటికి వచ్చింది కిషోర్. ఎక్కడ అతను వచ్చి సినిమా తీయాలి అలా ఇలా అని కబులు చెప్పాడు. ఫస్ట్ రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కనిపిస్తున్నాడు. ఎన్ని చూసే వెంట్రుకలు రాలిపోయినాయి నాకు. ఏమయ్య ఫస్ట్ దిగునండి, మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనన్నాడు. రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. నేను నవ్వుకున్నాను. 40 సంవత్సరాలు, అప్పటికి 35 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందు ఇవన్నీ చూసి నవ్వుకున్నాను. ఏదేమైనా నా అబ్బాయితో సినిమా తీస్తున్నారా, డిసిప్లిన్ నేర్పించాను మనోజ్కి. మీరు అద్భుతంగా తీయండి, నాకు కథ కూడా చెప్పొద్దన్నాను. వీళ్ళు తీశారు, విజయాన్ని సాధించారు. ఆ విధంగా ఇప్పటికి ఎన్నో చిత్రాలు తీసి విజయాన్ని సాధించి ఒక మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్నటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇతను ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమా యాక్చువల్గా రైట్స్ కొన్నది నేను. రైట్స్ కొన్నానని తెలిసి కూడా ఇతను ధైర్యంగా పోయి ఇంకొక హీరోకి రైట్స్ కథ చెప్పాడు. ఇంకొకరినైతే తోలు తీసేసేవాడిని. నీ మీద పడడం కాదు, నువ్వు నా దర్శకుడిగా వదిలేశాను, మా బిడ్డకు హిట్ ఇచ్చావు, ఇద్దరికి ఇచ్చావు, లేదా తోలు తీసేసేవాడిని. బట్ ఏదేమైనా అలా తిరిగి కొన్ని భగవంతుడు రాసి పెట్టుంటాడు. ఎప్పుడు ఏది ఎలా జరగాలన్నది మనమేమీ లేదు. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. జరగనున్నది జరగక మానదని ఎప్పుడో చెప్పారు రైటర్స్. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదన్నది. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్, మన చేతుల్లో ఉండదు. ఆల్రెడీ హీ హాజ్ లక్. అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఒక మంచి నిర్మాత, మంచి మనసున్న నిర్మాత, ఆ రైట్స్ అలా వచ్చి భగవంతుడు ఈ విధంగా చేసి నా బిడ్డ నా దగ్గరకు వచ్చి, నాన్న అనిల్ శంకర్ తీయాలనుకుంటున్నాడు అన్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, ప్రొసీడ్ అన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అనిల్, యూ డిడ్ గుడ్ జాబ్. ఐ హ్యావ్ సీన్ ద రష్ చూశాను. నేను ఎక్కువగా డబ్బా చెప్పుకోవడం దిష్టి అంటారు, అత్యద్భుతంగా ఉంది. విష్ణుబాబు ఇంతకుముందు వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే దేనికైనా రెడీ, అలాగే రౌడీ సినిమాలో ఈ కామెడీ చేసేవాడు ఈ క్యారెక్టర్ కూడా చేస్తాడా అన్నారు చూసి. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఎ కామన్. బట్ 3 పిక్చర్లు సెన్సేషనల్ హిట్స్. ఢీ కానీ, తర్వాత డీలో శ్రీహరి ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. కాబట్టి చాలా మంచిగా తీసావు. నేను చూశాను, ఎక్కడ ఏమీ చుట్టలేదు. ఇది గొప్ప ఢీ కంటే, దేనికైనా రండి కంటే అసలు విష్ణుబాబు జీవితంలో మరో మైలురాయి అవుతుంది ఈ సినిమా నన్ను భావిస్తున్నాను నేను. అతని జీవితంలో ఇదే నెంబర్ 1 మైలు. ఢీ కంటే కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, తన గురించి అతను చెప్పుకోవడం కాదు కానీ వీ నో ఎలా ప్రయాణం, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు, ఎలా జీవితాన్ని ప్రారంభించాడు, ఎన్ని రకాల క్యారెక్టర్. నేను ఎన్ని క్యారెక్టర్ చేశానో మీకు తెలుసు, అది ఇప్పుడు అప్రస్తుతం. తను అన్ని రకాల పాత్రల్లో, హాస్యం, అటు ఏడుపు, అటు రకరకాల సెంటిమెంట్ క్యారెక్టర్స్ అన్ని రకాలుగా చేసి అత్యద్భుతమైన పాత్రలు చేసినటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ నాకు తమ్ముడని చెప్పుకోవడానికి గౌరవిస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ. తమ్ముడు విష్ణుబాబు నా దగ్గర వచ్చి, డాడీ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ చేయబోతున్నారంటే రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీరా. నీలాంటి ఆర్టిస్టులు, సీనియర్ నటుల నుంచి రావాల్సినటువంటి మంచి మాట, గొప్ప మాట నా బిడ్డను ఆశీర్వదించావు. ఆ షిరిడి సాయినాథుడు నీకు 100 సంవత్సరాలు ఆయుష్ని వాళ్ళని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది మూవీ ఆల్సో. అలాగే రాజ్ తరుణ్ మా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాడు. చూసేదానికి అలా ఉంటాడు కానీ మంచి నకరాలు పడుతుంటాడు. బాడీ చక్కగా నిలబడదు, చూడండి, చక్కగా నిలబడాడు. ఎప్పుడు చూసినా అక్కడ గురించి అల్లరి చేసింది అమ్మాయిల గురించి.
వాళ్ళు కాబట్టి సరిపోయారు. ఇంకొకరైతే నీకు ఇచ్చుండేవాళ్ళు డోస్. నా జనరేషన్లో ఉండే హీరోలు అయితే హీరోయిన్లు నీకు ఏం రాజప్రసాద్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చుండేవాళ్ళు. ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావయ్యా, షీఈస్ ఎ గుడ్ గర్ల్, ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావు. అతనేమన్నాడు, ఇద్దరు హీరోయిన్లు ఉంటే హూ ఈజ్ ది ఫస్ట్ క్యారెక్టర్, షీ ఈజ్ ది ఫస్ట్ రోల్. You must say from your mouth as a director, she is number one. You didn't say. You want to say that girl, she is very good. Why like that? నాలుగో తప్పు. మాట్లాడదుగా, తప్పు మాట్లాడదుగా. సరే, ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పుడు ఈగో వస్తుంది. ఈగో అనేది ఈజీఓ, మూడు అక్షరాలు. రిలేషన్షిప్ అనేది 12 లెటర్స్. 12 లెటర్స్తో ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం. ఈగో ఉంటే అధఃపతాలకు వెళ్ళిపోతాము. నా బిడ్డలకు నేర్పించింది అదే, నో ఈగో రిలేషన్షిప్. నాకు కూడా ఈగో లేదు, కాకపోతే నాతో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అందరూ ఇష్టపడకపోవచ్చు, బట్ బిడ్డలు మీరందరూ మిమ్మల్ని ఇష్టపడాలన్నాను. రాజేంద్ర ప్రసాద్ అంత గొప్ప మాట అన్నాడు. అలాగే నీ విషయం కూడా నాకు చెబితే, రాజేంద్ర ప్రసాద్ మన రాజా రవీంద్ర కూడా వచ్చేటప్పుడు ప్రతిదానికి రాజా రవీంద్ర ఉన్నాడు. వాడు తమ్ముడు, నాకు పెదరాయిలో యాక్ట్ చేశాడు కదా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు కలిసి చేసి బ్రహ్మాండంగా విజయాన్ని సాధిస్తుంది. తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఇద్దరి కలయికతో, ఇద్దరు కాంబినేషన్స్తో హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి. చెడు జరిగితే రారు, బట్ ఇది విజయాన్ని సాధిస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్స్ ఒక 2-3 చేయండి, ఎక్కువ చేయొద్దు. మళ్ళీ జనానికి బోరు కొట్టకుండా ఒక 2-3 సినిమాలు వెంటనే చేయాలని కోరుకుంటూ, నువ్వు ఇన్స్టిట్యూట్ కూడా వచ్చావు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఎ వండర్ఫుల్ బాయ్, బట్ డోంట్ క్రిటిసైజ్ ది హీరోయిన్స్. బీ కేర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. పేరు సాయి కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్. నా నిర్మాత భోగాలి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈవీవి సత్యనారాయణ గారితో సినిమా తీశారు. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్. ఈజ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అలాగే పేరు నా ప్రతి ఒక్కరికి డైరెక్టర్, ఫోటోగ్రాఫర్. ఐ లైక్ యూ సిద్ధార్థ్, కమ్ హియర్ మ్యాన్. వండర్ఫుల్, ఐ అప్రిషియేట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వచ్చిన వాళ్లకు, మీడియాకు, అందరికీ మీ ఆశీస్సులు నా బిడ్డకు, అలాగే రాజతరుడికి, యూనిట్ సభ్యులందరికీ కావాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ డైరెక్టర్ ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఐ అప్రిషియేట్. కామెడీని బ్రహ్మాండంగా అద్భుతంగా తీరినటువంటి డైరెక్టర్. సరదాగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. అలాగే ప్రొడ్యూసర్. ఫైనల్గా నాకు తమ్ముడికి మరొకసారి ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.